23-24లో 3,927 కోట్లు అయితే 2025-26 ఈ బడ్జెట్లో వీళ్ళు పెట్టింది 2,944 కోట్లు. అంటే కొత్త వీసీలను నియామకం చేసింది ఉద్యోగస్తులు తొలగించేదానికోసం, అంతే కదా? దాని ప్రకారం ఇవాళ బడ్జెట్ డాక్యుమెంట్స్ నేను చూపిస్తా ఉన్నట్టు. రిటైర్డ్ వాళ్ళ పరిస్థితిని ఒకసారి గమనిద్దాం. రిటైర్డ్ వాళ్ళని ఒకసారి గమనిస్తే పెన్షనర్ల సంఖ్య మామూలుగా ప్రతి ఏటా పెరుగుతుంది, రిటైర్ అయిపోయే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ప్లస్ పెన్షనర్లకు డిఆర్ అనేది యాడ్ అవుతుంది. వీటి రెండు కారణాల వల్ల పెన్షనర్లకు మామూలుగా అమౌంట్ అనేది పెరగాలి. అలాంటిది పెరక్కపోగా ఒకసారి చూస్తే పెన్షనర్లకు సంబంధించి 2023-24లో 12,101 కోట్లు ఉంటే 2025-26 11,080కి రివైజ్లోనే 9,746 చూపించిన తర్వాత పెన్షన్స్ ఆఫ్ స్టేట్ ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళది చూస్తే 2023-24లో 701 ఉంటే 2025-26లో 511కి తగ్గించిన. లోకల్ బాడీస్లో ఉన్న ఎంప్లాయీస్ ఆఫ్ లోకల్ బాడీస్ 2023-24లో 437 కోట్లు అయితే అది 12,50,00,000కి తగ్గించేసి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జరిగేది ఏం జరుగుతూ ఉంది? ఉద్యోగస్తులకు సంబంధించిన ఐఆర్ కానీ పిఆర్సీలు కానీ డిఏలు కానీ ఇవన్నీ ఏదైనా ఇచ్చే కార్యక్రమం ఏదైనా ఉంది అని అంటే అది ఇచ్చే కార్యక్రమం ఇక చెయ్యబోము అని చెప్పి చెప్తున్నారు. రెండు 2025-26 ఈ లాస్ట్ ఇయర్ ఎలాగూ ఇవ్వలేదు, రాబోయే సంవత్సరంలో కూడా ఇవ్వబోము అని కూడా చెప్తా ఉన్నారు. పిఆర్సీ ఇవ్వబోమని, ఐఆర్ ఇవ్వబోమని, పెండింగ్ బకాయిలు కూడా ఇవ్వబోమని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా చూడాలి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నిన్ననో మొన్ననో అనుకుంటా ఫైనాన్స్ మినిస్టర్ ఉద్యోగస్తులకు సంబంధించిన జీతాల వివరాలు తెలియజేస్తూ తాను చెప్తాడు, స్టేట్స్ ఓన్ రెవెన్యూలో జీతాలకు సంబంధించిన పర్సంటేజ్లు విపరీతంగా పెరిగిపోయాయి, అందుకని మేము ఇవ్వాలంటే ఇబ్బంది పడతా ఉన్నాము, ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇబ్బంది పడతా ఉన్నాము అని చెప్పారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆయన అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం 2024-25 ఇది వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్లు వాళ్ళు చూపించినది. స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ వాళ్ళే ప్రొజెక్ట్ చేసినారు 1,01,000 కోట్లని రివైజ్డ్ ఎస్టిమేట్. వాళ్ళంతటి వాళ్ళే శాలరీస్ అండ్ పెన్షన్స్ 89,000 కోట్లు అని చెప్పి వాళ్ళే రాశారు. శాలరీస్ అండ్ పెన్షన్స్ as a percentage of states own resources 87% వాళ్ళే రాసుకొచ్చారు. అయ్యా పయ్యావుల కేశవ్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు, మీరు మాకు పాస్ ఓవర్ చేసినప్పుడు మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం కూడా చూసుకోండి, అప్పుడు కూడా శాలరీస్ అండ్ పెన్షన్స్ as a percentage of states own revenues అంతే 87% అయ్యా పయ్యావుల కేశవ్ గారు చూసుకోండి అని చెప్తా ఉన్నాం. మరి ఎందుకు కారణాలు వెతుక్కుంటున్నారు? ఇంకా మేమన్నా కోవిడ్ వచ్చింది, ఇంకా సాకులు చెప్పాలంటే ఇంకా మేము చెప్పాలి, అలాంటిది మేము చెప్పాలా సాకులు? మరి మీరెందుకు సాకులు వెతుక్కుంటున్నారని చెప్తా ఉన్నాను నేను. అది అబద్ధాలు చెప్పుకుంటూ ఎందుకు మోసం చేస్తూ ఉన్నారు? బడ్జెట్ స్పీచ్ చూస్తే ఇంకొక ఆశ్చర్య కలిగించే విషయాలు ఈ పెద్ద మనుషులు చెప్తారు, ఈ ఫైనాన్స్ మినిస్టర్లు వీళ్ళంతా కూడా చెప్తారు. అసెంబ్లీలో ఏమని చెప్తారు? బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు.
23,000 కోట్లు మేము బకాయిలు తీర్చామని అదొక పెద్ద ఘనకార్యంగా చెప్తారు. అయ్యా ఫైనాన్స్ మినిస్టర్ గారు, బకాయిలు అనేది ఏ ప్రభుత్వంలో అయినా కూడా ఎవ్రీ ఇయర్ నిరంతరం జరిగే ప్రక్రియ. అది ప్రభుత్వం అనేది నిరంతరం ఉండే వ్యవస్థ. బిల్లులు రావడము, బిల్లులు చెల్లించడము సహజంగా ఇవన్నీ కూడా ప్రతి ఏడాది కూడా జరిగే కార్యక్రమాలే. మేము కూడా మా హయాంలో చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు అక్షరాల వివిధ శాఖల్లో చూస్తే 42,183 కోట్లు కనిపించాయి. ఇవన్నీ కూడా నేను క్లియర్ చేసినట్టు. ఇవి కాక డిస్కామ్స్ వాళ్ళకు పవర్ సప్లై చేసిన జనరేటర్స్కు ఇవ్వాల్సిన బకాయిలు మరో 21,000 కోట్లు. రెండు కలిపితే చంద్రబాబు నాయుడు గారు మాకు వదిలేసిన బకాయిలు 63,724 కోట్లు మా ప్రభుత్వ హయాంలో మేము కట్టినాయి. చంద్రబాబు నాయుడు గారు వదిలేసిన బకాయిలు. మరి ఇవి వాస్తవాలు అయితే చెయ్యకపోవడానికి, ఎగరగొట్టడానికి ఎన్నెన్ని కుయుక్తులు పండుతా ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము అన్నది తేటు తెల్లంగా మనందరికీ కూడా కనిపిస్తూ ఉన్న సత్యం. అదే మాదిరిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకొక ప్రజలకు ఎందుకు సూపర్ 6లు సూపర్ 7లు మోసం చేస్తున్నావయ్యా అంటే ఆ మోసం కవరప్ చేసుకునే దానికోసం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అబద్ధాలు, మోసాలు ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ కూడా కనిపించేటివే. ఈ కనిపించే ఈ అడుగుల్లో వేసే తప్పులు, వీళ్ళు చేసే మోసాలు ఇంకా ఏ స్థాయిలో ఉన్నానంటే ఈరోజు కూడా మొన్న ఆశ్చర్యపోయినాను. మొన్న చిత్తూరుకు పోయినప్పుడు ఏదన్నట్టు ఈరోజు కూడా అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయి. నాకు ఆశ్చర్యం అయిపోయింది. అసలు ఎన్నిసార్లు చెప్పాలా ఈ మనుషులకు? ఎందుకు ఇలా అబద్ధాలు చెప్తారు? ఎన్నికల ముందంతా 14 లక్షల కోట్లు అప్పులు అని చెప్పి మన 12 లక్షల కోట్లు అంటారు. మన గవర్నర్ ప్రసంగంలో కూడా 10 లక్షల కోట్ల అప్పులు అని చెప్పి మన నేరుడు బడ్జెట్లో చెప్పించారు. చివరికి అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అని చెప్పి నేరుడు చూపించినాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా ఉన్నా. ఇది 2 డాక్యుమెంట్స్ నేను చూపిస్తా ఉన్నా. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి అన్నది కాగ్ రిపోర్ట్స్ 2023-24 కాగ్ అకౌంట్స్ ఫర్ 23-24 అందరికీ అవైలబుల్గా ఉన్న డాక్యుమెంట్స్ ఇవన్నీ. 2023-24లో పబ్లిక్ డెట్ 4,86,151 కోటిని కాగ్లు చెప్పింది. తర్వాత నెక్స్ట్ ఐటమ్ ఇది గ్యారంటీడ్ డెట్, అంటే గవర్నమెంట్ గ్యారంటీ ఉన్న డెట్ మరో 1,54,797 కోట్లు. రెండు కలిపితే 6,46,000 కోట్లు అని చెప్పి క్లియర్ కట్గా చెప్పినారు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు తాను వెళ్తూ వదిలేసిన డెట్టు ఎంత అని చెప్పి చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇది తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్. చంద్రబాబు నాయుడు గారే తన మొదటి బడ్జెట్ మొన్న నవంబర్లో ప్రవేశపెట్టక తప్పని పరిస్థితిలో బడ్జెట్ ప్రవేశపెట్టి ఆ బడ్జెట్ అట్ ఏ గ్లాన్స్లో తానే రాసిన ఈ డాక్యుమెంట్స్, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో తానే మళ్ళీ ధృవీకరిస్తూ రాష్ట్రానికి సంబంధించిన అప్పు 4,91,734 కోట్లని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ 1,54,000 కోట్లని, మొత్తంగా 6,46,000 కోట్లు అని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ధృవీకరించాడు. అంటే కాగ రిపోర్టు. మరోవైపున చంద్రబాబు నాయుడు గారు తానే బడ్జెట్ డాక్యుమెంట్లో తానే ప్రవేశపెట్టి చూపిస్తా ఉన్న ఎవిడెన్సెస్. అక్కడే చంద్రబాబు నాయుడు అదే బడ్జెట్ డాక్యుమెంట్లో 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు ఉన్న అప్పులు ఎంతో కూడా రాశాడు. 2,57,509 కోట్లు అని, గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్స్ మరో 55,508 కోట్లని, రెండు కలిపితే 3,13,000 కోట్లని. అంటే 3,13,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పోతూ మాకు వదిలేసిన డెట్టు. ఆ డెట్టు మా ప్రభుత్వం అయిపోయే నాటికి
6,46,531 కోట్లకు అప్పుగా డెట్గా ఉంది. ఇది వాస్తవాలు. ఈ వాస్తవాలు వాస్తవమైనప్పటికీ కూడా ఎంత దుర్మార్గుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఎంత అన్యాయస్తుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అంటే, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కనపస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు ఆయన ఎల్లో మీడియా, ఆయన ఒక ఈనాడు ఉన్నాడు, ఒక ఆంధ్రజ్యోతి ఉంది, ఒక TV5 ఉంది, ఒక డంకా బజాయించి అబద్ధాలు గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్టలు. ఇలాంతా కూడా ఎంత దారుణంగా ప్రచారం చేస్తారంటే, మొన్న చిత్తూరుకు పోయి మన పబ్లిక్ మీటింగ్లో మళ్ళీ అంటాడు 10 లక్షల కోట్ల. అసలు మనిషేనా ఈ మనిషి అని అడుగుతాను నేను. అసలు మనిషి రూపంలో ఉన్న రాక్షసులు వీళ్ళంతా. అసలు ఇంతగా ఒక అబద్ధాన్ని దుష్ప్రచారం చేయడం అనేది ఎంత మటుకు ధర్మం? నిజం కాదని తెలుసు, నువ్వంతకు నువ్వే నీ బడ్జెట్ డాక్యుమెంట్లో నువ్వే చూపించడం, కాగ్ రిపోర్ట్లు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంది. అయినా కూడా ఎందుకు ఒకే అబద్ధాన్ని చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి, అందుకే నేను సూపర్ 6 సూపర్ 7 చేయడం లేదు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నాం? ప్రజలకు లెంపలేసుకో, ప్రజల ముందు గుంజీల్ది లెంపలేసుకొని ప్రజలు ఏమన్నా క్షమిస్తారేమో, ఏదో పెద్ద మనిషి గుంజీలు తీస్తున్నాడులే వదిలేద్దాంలే పాపంలే అని చెప్పి ఏమన్నా అనుకుంటారేమో. అలాంటి పనులు ఏమీ చేయకుండా అబద్ధాలు చెప్పడము, మళ్ళీ మోసం చేయడము, ఎట్టా అని చెప్పి PhDలు చేయడము, రీసెర్చ్లు చేయడము. ఈ PhDలు రీసెర్చ్లు ఏ లెవెల్లోకి వెళ్ళిపోయినాయనంటే, ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్ చూసినారా మీరు? నిజంగా చాలా అంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఈసారి బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ అనేది లేదు. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పుల గురించి ప్రస్తావన లేదు. మామూలుగా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ఎవరికైనా కూడా సులభంగా అప్పులు రాష్ట్రానికి ఎంత ఉన్నాయి అనేది బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే తెలిసిపోవాలి. దాంట్లో లాస్ట్ 10 సంవత్సరాల బడ్జెట్ నేను చూపించమో ఒకసారి. లాస్ట్ 10 years బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో ప్రతి సందర్భంలోనూ ఈ మాదిరిగా చూపిస్తారు. పబ్లిక్ డెట్ ఎంత అని చెప్పి 2015-16, 2016-17, 2017-18, ఇంకా బామ్మ 2018-19, 2019-20, 20-21, 21-22, 22-23, 23-24 ప్రతి దాంట్లోనూ కూడా బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సులభంగా అర్థమయ్యేటట్టుగా ఈ మాదిరిగా ప్రచురణ చేస్తారు. లాస్ట్ ఇయర్ వాళ్ళు కూడా చేసినారు, 2023-24 కూడా కనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరము ఎంత దుర్మార్గమైన ఆలోచనలనంటే, ఇది సులభంగా కనిపిస్తే ప్రజలకు అందరికీ అర్థమైపోతుంది, మళ్ళీ 10 లక్షల కోట్లు అని చెప్పి చెప్పడం కష్టమైపోతుంది, ప్రజలందరికీ తెలిసిపోతుంది, మళ్ళీ జగన్ ఇవన్నీ చూపిస్తాడు అని చెప్పి ఏం చేశారు, ఈసారి బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పులు ఎంత అనే విషయము మాయ చేయడానికి ప్రయత్నం చేశారు. బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్లో అప్పుల విషయం ప్రస్తావన కనపడకుండా, మేము రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు ఎంత ఉన్నాయి అని చెప్పి లాస్ట్లో డాక్యుమెంట్స్లో ఎక్కడో ఒక చోట అయితే పెట్టాలి కదా, ఎక్కడో ఒక చోట తెలుస్తుంది కదా. కాబట్టి మేము బడ్జెట్ డాక్యుమెంట్స్ లోతులేకి పోవాల్సి వచ్చింది. లోతులేకి పోయి వాల్యూమ్ 5 బడ్జెట్ డాక్యుమెంట్ డెట్ అండ్ గ్యారంటీస్, వాల్యూమ్ 2 బడ్జెట్ డాక్యుమెంట్ రెవెన్యూస్ అండ్ రిసీప్ట్స్, వాల్యూమ్ 3/5 ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంటు, ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కూడా కంపైల్ చేసి క్రోడీకరించి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయి అని చెప్పి మేము ప్రజెంటేషన్ చేయగలుగుతా ఉన్నాం. అంటే సామాన్యునికి రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ విషయాలు, బడ్జెట్ వివరాలు సులభంగా అర్థమయ్యేట్టుగా నీ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి, సులభంగా అర్థం కాకూడదు అనే దుర్బుద్ధితో బడ్జెట్ ప్రవేశపెట్టిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎంత దారుణమైన వ్యక్తి అని చెప్పడానికి ఇదో నిదర్శనం. లాస్ట్కు చంద్రబాబు నాయుడు గారు ఎంత దాచిపెట్టినా ఇన్ని వాల్యూమ్స్లో నుంచి బయటకు తీస్తే
లాస్ట్కి అంతే తెలుస్తుంది. అంతే అమౌంట్ ఎక్కడ పోదు కదా, ఎక్కడ వస్తాడో కనిపిస్తుంది. వాస్తవం ఏమిటనంటే మనకన్నా ఇబ్బడి ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారు లెఫ్ట్ రైట్ సెంటర్ అప్పులు చేస్తాం. మా హయాంలో 2023-24 మా లాస్ట్ ఇయర్ 2023-24లో మేము 62,207 కోట్లు మేము అప్పు చేస్తే ఈ పెద్ద మనిషి 2024-25 ఈయన ప్రవేశపెట్టిన రివైజ్డ్ ఎస్టిమేట్లో ఈయన చూపించిందే 73,362 కోట్లు ఈయన అప్పు చేసినాడని చూపించాడు. అది వేరే విషయం అనుకో. 93,000 కోట్లు యాక్చువల్గా చేసి దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి మళ్ళీ 73,000 కోట్లకు జనవరికే 83,000 కోట్లు, ఫిబ్రవరిలో మార్చిలో ఇంత దాకా తీసుకుంటే ఇంకో మరో 10,000 కోట్లు, 93,000 కోట్ల దాకా అప్పులు అయినాయి అన్నది పక్కన పెడితే దాన్ని అడ్జస్ట్మెంట్ చేసి 73,362 కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్డ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది. 10,000 కోట్లు పైచిలుకు, 11,000 కోట్లు పైచిలుకు. మేము 62,207 కోట్లు మేము చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి. సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావుల కేశవ్. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు, స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు. ఇదే పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసిన లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చూస్తే మేజర్ హెడ్ 4215, సబ్ మేజర్ హెడ్స్ 01, మైనర్ హెడ్స్ 051 కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద 6,000 కోట్ల రూపాయలు చూపించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు? అమరావతి పేరు మీద నేను ఇంత అప్పులు తీసుకొచ్చినాను, రాష్ట్ర బడ్జెట్లో ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నావు? అక్కడ కూడా అబద్ధాలు, అక్కడ కూడా మోసాలే. ఈ మోసాలు, ఈ అబద్ధాలు ఇంకా 4 అడుగులు ముందుకేద్దాం. ఏ స్థాయిలో చేస్తూ ఉన్నాడో ఒక్కసారి చూపిస్తాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్, ఇది కాదమ్మా, రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్, సార్ ఇదే ఎస్ఓఆర్, రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం ఎస్ఓఆర్. వీటికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం
తో 2024-25 ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఏకంగా 9.56% పెరుగుదల నమోదైంది అని అంటాడు. ఇదిగో కనిపిస్తా ఉన్నాయి 2 టేబుల్లు, చూడండి ఒకసారి. కింద ఎస్ఓఆర్ అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 23-24లో 93,000 కోట్లు వస్తే 2024-25లో 1,01 కోట్లకు పెరిగినట్టుగా 9.56% పెరుగుదల చూపిస్తా అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన 10 నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టిన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంత వచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టిన. ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే 10 నెలలకు సంబంధించి 2023-24లో 72,873 కోట్లు వస్తే 10 నెలలకు గాను 72,866 కోట్లు, అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ -0.01 తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు 2 నెలల కాలంలో మహా అయితే ఆ 72,866 మహా అయితే 2023-24కు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప. అంటే ఆ 93,000 కోట్లకు రావడమే చాలా గొప్ప. అలాంటిది నువ్వు 2 నెలల్లో ఏకంగా 101,985 కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నావు. అంతటితో నువ్వు ఆగల. ఈ 101,985 కోట్లే లేని ఫిగర్ను చూపించి 25-26లో దీని మీద 25%, దీని మీద 25.63% పెరుగుదల చూపిస్తూ 128,125 కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉండవు. అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే 93,000 కోట్ల ఎనికి బామ్మ, వాస్తవిక ఫిగరు ప్రీవియస్ స్లైడ్కి బామ్మ, వాస్తవిక ఫిగరు 10 నెలల పాటు 2023-24, 2024-25 ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2024-25 0.01% తక్కువగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం వస్తే 2023-24కు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే 93,084 కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా 93,000 కోట్ల నుంచి 25-26 నెక్స్ట్ స్లైడ్ లేకమ్మ 25-26 బడ్జెట్లో ఏకంగా 128,125 కోట్ల రూపాయలకు పోతుంది. అంటే దాని అర్థం 37% పెరుగుదల చూపిస్తూ ఉండవు. ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత మోసాలు చేస్తూ ఉండాలి? ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి సొంత జోబిలేకి, ఆయన మనుషులు సొంత జోబిలేకి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతూ ఉన్నాయి. ఇసుక, మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు